హలో నమస్తే. నేను జల్ని శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దాని తర్వాత ఆయన ఇప్పుడు దాగుడు మూతలు ఆడుతుండు. కుప్పి గంతులేస్తాడు. ఆయన మాట్లాడే మాటలు చూస్తే చాలా దమ్ము, ధైర్యం ఉన్నోడు లెక్క మాట్లాడతారు గానీ, ధైర్యం లేదు, దమ్ము లేదు. మొత్తం దాగుడు మూతలు గోడ మీద పిల్లి వాటంగా మాట్లాడుతుండు. కొద్దిసేపు నేను కాంగ్రెస్‌లోనే జాయిన్ అయినా అన్నట్టు. నేను కాంగ్రెస్ పార్టీ సింబల్ పైనే సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేసినా దాంట్లో డౌట్ ఏంది అంటాడు. ఇప్పుడు ఏమంటుండు? తీరా దగ్గరకొచ్చింది. ఏం చేయాలి? పార్టీ ఫిరాయింపుల పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ నిర్ణయం ప్రకారం ఆయన నోటీస్ ఇచ్చిండు. పలానా 30వ తారీఖు వచ్చి నా ముందు హాజరుగా. నువ్వు పార్టీ మారినవు, పార్టీ ఫిరాయించినవు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కంప్లెయింట్ చేశారు. దానిపైన విచారణ చేయాలి. ఇది పెద్ద గమ్మత్తుంది. అందులో విచారణ చేయడానికి ఏముంటదసలు? సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన కంటెస్ట్ చేసిండు, ఓడిపాయా. ఇక అది జాలదా? విచారణ చేయాలట. విచారణ చేస్తారు. ఏం చేస్తారు? పిలుస్తారు, అడుగుతారు. లేదు లేదు ఆయన పార్టీ మారలేదట, బీఆర్ఎస్‌లోనే ఉండట అని ఆయన చెప్తారు. చెప్పిండు ఆల్రెడీ. నేను అఫిడవిట్ కూడా ఇచ్చిండు. నేను పార్టీ ఏం మారలేదు. బీఆర్ఎస్ పార్టీలోనున్నా. నేను పార్టీకి రాజీనామా చేయలే. వాళ్ళు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలే. ఇక నేను కాంగ్రెస్ ఎట్లా అయితా అంటుండు. పట్టపగలు పచ్చి అబద్దాలు ఆడతాను. దాగుడు మూతలు. కొద్దిసేపు కాంగ్రెస్‌లోనే ఉన్నంటావు. దానికి డౌట్ ఏందంటావు. సికింద్రాబాద్ ఎంపీకి నేను పోటీ చేసినంటావు. ఇప్పుడు మళ్ళా అంటే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తదేమో. రాజీనామా చేస్తే గెలుస్తా అనే ధైర్యం లేదేమో. రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా డ్యామేజ్ ఏమో. నిజంగానే దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని వాళ్ళు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. రాజీనామా చేసి ఎన్నికలకు రండి. ఎవరి నిజాయితీ ఏందో తెలుసుకుందాం అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను పార్టీ మారలేదు అంటున్నాడు. రాజీనామాకు దానం వెనకడుగు, క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు, అందులో భాగంగానే యూటర్న్. కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ నెల క్రితం పర్యటన. తాజాగా బీఆర్ఎస్‌లోనే ఉన్నానంటూ తిరకాసు, వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ ప్రోగ్రామ్స్‌కి వెళ్ళానని స్పీకర్‌కి అఫిడవిట్. కాంగ్రెస్ ఎమ్మెల్యేనట ఇప్పుడు. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అప్పుడు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే డౌట్ ఏందన్నాడు డైరెక్ట్‌గా. ఆడియోలు, వీడియోలు ఉన్నాయి. సిగ్గు, శరం అన్నీ వదిలేశారు ఎమ్మెల్యేలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీళ్ళే. ఇప్పుడు మారినోళ్ళే కాదు. 2014లో మారినోళ్ళు గాని, 2018లో మారినోళ్ళు గాని, 2023లో గెలిచినోళ్ళు మారినోళ్ళు గాని. ఆ రోజు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు సంతలో పశువులు లెక్క ఎమ్మెల్యేలని పార్టీ మార్చుకుంది, కండువాలు కప్పారు. వాళ్ళు సిగ్గు, శరం లేకుండా సీమనెత్తురు లేదు. వీళ్ళకి కూడా సేమ్ అదే. ఇప్పుడు మారిన 10 మంది ప్రధానంగా దానం నాగేంద్రకైతే ఇక అసలు ఏమి లేదు. వ్యభిచారం చేసినట్టు చేస్తాడాయన. అరే పార్టీ మారినని నిజాయితీగా ఒప్పుకో. సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేశాక కూడా మళ్ళా దాంట్లో మతలబులు, తిరకాసులేంటి? అంటే ధైర్యం లేదు. ధైర్యం లేనప్పుడే దాగుడు మూతలొస్తాయి. ఇక ఇంతకంటే ఏముంటది? ఆత్మవంచన. ఇంతకంటే అబద్ధం ఏముంటది? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల సాక్షిగా హైదరాబాద్ నడిబొడ్డులో కూర్చొని నేను పార్టీ మారలేదంటివి. అదే నడిబొడ్డులో కూర్చొని పార్టీ మారినా నేను పార్టీ కాంగ్రెస్ నాది డౌటే లేదంటివి. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఏస్తన్నారు మీ మీ బొమ్మతోని. ఎందుకు ఇంతకంటే అసలు ఈ రాజకీయం చేస్తే ఏంది? చేయకపోతే ఏంటి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా స్పీకర్ అయినా ఇట్లాంటి అనైతిక చట్ట వ్యతిరేకమైన పనులు చేసేటోళ్ళని మిగతా వాళ్ళంటే వేరు. సరే వాళ్ళకి ఆన్ రికార్డ్ లేదు కాబట్టి, సరే మీరు తప్పిచ్చారు. తప్పించే ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఈయన పైన చర్య తీసుకోవచ్చు స్పీకర్ డైరెక్టు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవచ్చు. ఇగ ఇప్పటికి కూడా తీసుకోపోతే స్పీకర్ వ్యవస్థకి కళంకమే, చట్టానికి కళంకమే. మన రాజకీయ నాయకులకు కూడా ఇగ రాజకీయ నాయకులను కూడా ఇక బ్రోకర్ లెక్క చూస్తారు ప్రజలు. ఇది ఆయన చెప్తుండు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటుండు. నయీం కేసులో ఈడీ ఛార్జ్‌షీట్ ఏసిందట. 91 ఆస్తుల స్వాధీనం కోరుతూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లెయింటు. యజమానులను భయపెట్టి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆరోపణలు. ఇందులో పాషం శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించినట్టు స్పష్టీకరణ. 10 మందిపై అభియోగాలు నమోదు. నయీం భువనగిరికి సంబంధించి గ్యాంగ్‌స్టర్ నయీంని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్ చేశారు. 2016లో. ఆ ఎన్‌కౌంటర్ చేసినప్పుడు చాలామంది పేర్లు ఆయన డైరీలో చాలామంది వ్యక్తుల పేర్లు, రాజకీయ నాయకులు, ఆఫీసర్ల పేర్లు, పోలీసుల పేర్లు, పోలీస్ ఆఫీసర్ల పేర్లు, చాలా పెద్ద పెద్ద స్థాయి వ్యక్తుల పేర్లు ఉన్నాయని చెప్పి బయట ప్రచారం జరిగింది. డైరీలో రాసుకుండు. కొన్ని వందల వేల కోట్ల ఆస్తులున్నాయన్నారు. డైరీలు రాసిండన్నారు. ఆ వందల వేల కోట్లు పోయి ఎక్కడికొచ్చిందంటే 91 ఆస్తులు గుర్తించిందట ఈడీ.
సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి ఈడీ ఎంటర్ అయిన దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఆ నయీము ఆస్తులపైన సిట్ ఏసింది. ఆ సిట్ ఇచ్చిన డేటా మేరకు ఈడీ నిన్న ఎల్బీ నగర్ కోర్ట్‌లో, రంగారెడ్డి జిల్లా కోర్ట్‌లో, సెషన్స్ కోర్ట్‌లో ఛార్జ్ షీట్ ఏసింది. ఆ ఛార్జ్ షీట్ ప్రకారం 91 ఆస్తులు, ఆ ఆస్తులకు సంబంధించిన యజమానులను బెదిరించి నయీం గ్యాంగ్ రిజిస్ట్రేషన్ చేసుకుందట. ఆ రిజిస్ట్రేషన్ నయీం చుట్టూ ఉండే అనుచరులు, వాళ్ళ బంధువులు, అనుచరుల పేరుతో చేయించారట. దాంట్లో బెనామీ యాక్ట్ ప్రకారం కేసులైనయి, బెదిరింపుల యాక్ట్ ప్రకారం కేసులైనయి. మొత్తానికి మిగతా ఎటుపోయినాయో తెలవదు. ఇదే నయీం కేసు పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఆయన ఆస్తులు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ కుటుంబాల పేర్ల మీదకి మారినియి. మేము బయటికి తీస్తాం అన్నారు. ఇక దానిపైన ఎవడు మాట్లాడలే. ఇప్పుడైతే ఛార్జ్ షీట్ ఏసింది నయీం నయీము కేసులో ఈడీ. గ్యాంగ్‌స్టర్ ఖాజా నయీముద్దీన్ అలియాస్ నయీం అక్రమ ఆస్తుల కేసులో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక ముందడుగు వేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం దర్యాప్తులో మొత్తం 91 ఆస్తులు నయీం కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లకు బదిలీ అయినట్టు గుర్తించారు. ఆస్తులు స్వాధీనం కోరుతూ ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లెయింట్ జనవరి 21న తేదీన దాఖలు చేసింది. వివరాలు హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం బుధవారం ప్రకటనలో పేర్కొంది. ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ ఆ! ఆ! కింద కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోవచ్చని ఈడీ తెలిపింది. ఈ ఆస్తులు ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ బెనామీ లావాదేవీల నిషేధ చట్టం కింద అటాచ్ చేయబడినందున ఈడీ వేరువేరుగా అటాచ్ చేయలేదని పేర్కొంది. మొత్తానికైతే మాకు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వండి అని వాళ్ళు అడిగారు కోర్ట్‌ని. మరి ఏమిస్తారో చూడాలి. రైట్. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ బస్తీలపై కుస్తీ, సీఎం రేవంత్, అమిత్ షా, నితిన్ నవీన్ ఎన్నికల శంఖారావం. 3 పార్టీలు మూకుమ్మడి వ్యూహాలట. మంత్రులే ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ ప్రచారం బాధ్యతలు, మున్సిపాలిటీల వారీగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం, గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న కేటీఆర్, హరీష్ రావు. కేంద్ర పథకాల ఆసరాతో కమల్నాథులు, సగానికి సగం గెలుపు లక్ష్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కసరత్తు. నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో పోటీకి సిద్ధమవుతున్న ఎంఐఎం. బస్తీలపై కుస్తీ అట. ఇప్పుడు నిజామాబాదు, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో పోటీకి సిద్ధమైందట ఎంఐఎం. అక్కడ ఎంఐఎం పోటీకి సిద్ధమైందంటే ఖతమే, బీజేపీకి కలిసొచ్చే అంశం అది. ఎంఐఎం ఓట్లు చీల్చింది అంటే కాంగ్రెస్ పార్టీతోని కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ లాభమైద్ది. కాంగ్రెస్ పార్టీతోని కాకుండా విడిగా పోటీ చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది మనం బీహార్‌లో చూసినాం, యూపీలో చూసినాం, తర్వాత డే పంజాబ్‌లో చూసినాం. ఇట్లాంటి రాష్ట్రాల్లో ఎంఐఎం పార్టీ, మహారాష్ట్రలో చూసినాం. ఎంఐఎం పార్టీ పోయి అక్కడ పోటీ చేసింది. కంటెస్ట్ చేసింది. ఆ కంటెస్ట్ చేయటం వల్ల యు ఇండియా కూటమికి నష్టమైంది. అంటే మైనారిటీల ఓట్లు ఇండియా కూటమికి ఫేవర్‌గా ఉండే ఓట్లన్నీ ఎంఐఎం చీల్చింది. చీల్చినప్పుడు ఆటోమేటిక్‌గా బీజేపీ లాభపడ్డది. ఇక్కడ రేపు మహబూబ్‌నగర్, నల్గొండ, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో, నిజామాబాద్‌లో ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంటది ఆ టౌన్స్‌లో, మున్సిపాలిటీలో. వాళ్ళ ఓట్లు వాళ్ళేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగా డ్యామేజ్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి కూడా డ్యామేజ్ అయింది. దీనివల్ల ఏ పార్టీ, అటు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటదా? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటదా? లేదా బీజేపీయా? ఈ 3 పార్టీల్లో ఎవరికైనా నష్టం, లాభం జరగొచ్చు. అక్కడున్న పరిస్థితులు, స్థానికంగా నిలబెట్టిన ఎంఐఎం నిలబెట్టిన క్యాండిడేట్‌ని బట్టి. ఇదైతే సిద్ధమైతుందట బస్తీల పైన కుస్తీ. అమిత్ షా గూడా వచ్చే అవకాశం ఉంది ప్రచారానికని. ఏదో ఒకరోజు బాంబ్ పేలుస్తా, నా నియోజకవర్గానికి నిధులెందుకివ్వరు? నిధులన్నీ రేవంత్, భట్టి ఉత్తమ నియోజకవర్గాలకేనా మండిపడ్డ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఏదో ఒకరోజు బాంబు పేలుస్తా అని నిన్న గూడా జెప్పిండు. నా నియోజకవర్గానికి నిధులివ్వట్లే, భట్టి, ఉత్తమ్, రేవంతే ఎమ్మెల్యేలే, మేము కాదా అని గట్టిగనే అడిగిండు. మరి ఏం జేస్తారో చూడాలి. ఆ బాంబు ఎప్పుడు పేలుస్తారో, బాంబులో ఏముందనేది. రైట్. కోడ్ కష్టాలట. మున్సిపల్స్ ముగియగానే జిల్లా పరిషత్తు, మండల పరిషత్ ఎన్నికలు, పాలనపై ప్రభుత్వానికి చిక్కునన్న సమయం. ఇప్పుడు కోడ్ నేపథ్యంలో ఆంక్షలు. ఇప్పుడు గుర్తులు కూడా పార్టీ పరంగా వస్తాయి. కోడ్ కష్టాలొచ్చినట్టు. వరుస ఎన్నికలు, ఎన్నికల కోడ్ కష్టాలు మరో 3, 4 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. పాలనపై ఆ ప్రభావం ఇకపై మరో 3 ఏళ్లు ఉండకుండా ప్రజా సంక్షేమానికి ప్రభుత్వానికి అవకాశం దక్కనుంది. కోడ్ కష్టాలు పోతాయట ఇంకో 2, 3 నెలలైతే. కోడ్ కష్టాలేం గాని రైతుల కష్టాలు పట్టించుకుంటోడు లేడు. రైతు భరోసా లేదు, యూరియా లేదు. ఈ కోడ్ చూపించి వాళ్ళని మాయ చేసే కార్యక్రమం చేస్తాను.
రైట్. ఇది ఒక వార్త. హ్మ్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రియుడితో పెళ్లి వద్దన్నందుకు తల్లిదండ్రుల హత్య, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలు తీసిన కూతురు. నర్సుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రి నుంచి ఇంజెక్షన్లు, ఖాళీ సిరింజీలతో బయటపడ్డ ఘోరం. వికారాబాద్ జిల్లా బంట్వార మండలంలో యాచారం అనే విలేజ్ ఉంటుందట. ఆ విలేజ్‌లో ఈమె సురేఖ. కన్న తల్లిదండ్రులకే, కన్నోళ్ళకే విషమిచ్చిన కసాయి బిడ్డ ఈమె. ప్రేమ కోసం, అది కూడా ఇన్‌స్టాగ్రామ్ ప్రేమట. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమలో పడి, ఆ ప్రేమ కోసం 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని, మంచి కోరుకునే తల్లిదండ్రులు, ఈ భూమి మీద తల్లి, తండ్రి కంటే ఇక ఆమె మంచి కోరుకునేటోళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. ఉంటే గింటే వాళ్ళ తర్వాతనే. అట్లాంటి తల్లిదండ్రులని నమ్మించి మోసం చేసింది. నమ్మించి ప్రాణాలు తీసింది. సంగారెడ్డి నుంచి స్పెషల్‌గా సెలవు పెట్టుకొనొచ్చి హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తాడట. ఇంటికెళ్ళేటప్పుడు హాస్పిటల్ నుంచి ఒక 2, 3 మత్తు ఇంజెక్షన్‌లు, మత్తు సంబంధించిన వైల్స్, ఆ బాటిల్స్ తీసుకొనెళ్ళి అక్కడ వాళ్ళ మొమన్‌పేట అని మండల హెడ్ క్వార్టర్ ఉంటది. అక్కడ ఆగి మెడికల్ షాప్‌లో ఒక 4, 5 చిరంజీలు ఖాళీయి తీసుకొని వెళ్ళిందట. ఇంటికెళ్ళి అందరూ కలిసి భోజనం చేశారట. తల్లి, తండ్రి, ఆమె. మొత్తం ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకట. వాళ్ళందరికి పెళ్లయింది. పెళ్లి కాలే. ఎళ్ళిన తర్వాత మళ్ళా ఆ టాపిక్ వచ్చిందట. ఈ లవ్, మ్యారేజ్ అంశం పైన వాళ్ళు విభేదించారట. వద్దన్నారట. వద్దన్నారన్నందుకు ప్లానేసుకొని వచ్చినట్టుంది. ఇక తిని పడుకునే టైంలో వాళ్ళు పాపం పొద్దంతా పని చేసి వచ్చారట పొలంలో. ఒళ్ళు నొప్పులుగుంటాయి గదా! నీకు ఒళ్ళు నొప్పులు తగ్గడానికి మందు తెచ్చినా, మెడిసిను, ఇంజెక్షన్ ఇస్తా అని తల్లికిచ్చిందట. ఈ మత్తు. ఓవర్ డోస్ ఇచ్చింది. ఓవర్ డోస్ ఇస్తే ఇవ్వగానే పడిపోయిందామె. పడిపోయి చనిపోయింది. చచ్చిపోయి మంచం మీద పడుకోబెట్టింది. ఇక చనిపోయిందనేది లేకుండా పడుకున్నట్టుగా క్రియేట్ జేసింది. వాళ్ళ తండ్రి బయట చలిమంట కాగుతుండట. ఆయన్ని పిలిచి, ఇక అమ్మకి ఇంజెక్షన్ ఇచ్చినా పడుకుంది. నీకు గూడా ఇస్తా ఒళ్ళు నొప్పులకని ఆయనకు గూడా ఇచ్చిందట. ఎంత నమ్మకంలో చూడండి. తల్లి, తండ్రి, కూతురు ఇంజెక్షన్ ఇస్తుందంటే విషం ఇస్తదో, మందిస్తదని అనుకుంటారా? నమ్మక ద్రోహం, విషమిచ్చి ఒక కసాయి కంటే హీనంగా జేసింది. కన్నవాళ్ళని కసాయి కంటే హీనంగా చంపేసింది. ఎవడో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అట, వాని కోసం లవ్. వాళ్ళు అయితే అయింది. వాళ్ళనెందుకు చంపాలా? పోయి పెళ్లి చేసుకుంటే మేజర్ అయితే. వాళ్ళు వద్దంటే ఒకవేళ పెళ్లి చేసుకోవచ్చు కదా! ఆప్షన్ కూడా ఉంది కదా! అట్లాంటిది వదిలేసి కన్న తల్లిదండ్రులను కూడా చంపాక ఇక నువ్వు బతికితేంది, చస్తేంది రేపు. ఒకవేళ నువ్వు రేపు జైలుకి పోయి వచ్చిన తర్వాత ఎవరితోనుండాలి? ఈ సమాజం నిన్ను ఎట్లా చూసుకుంటది? మొఖాన ఊంచేస్తారు. దేనికోసం ఆ లవ్? కన్నోళ్ళని చంపే లవ్, అది లవ్ ఎట్లయిద్ది? ఉన్మాదం అయిద్ది. పైశాచికం అయిద్ది. శాడిజం అయిద్ది. మరి వాడెవడో ఇన్‌స్టాలో లవ్ చేసినోడు కూడా కనిపెంచిన తల్లిదండ్రులను 20 సంవత్సరాలు కనిపెంచిన తల్లిదండ్రులే చంపాక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నమ్మకంలో, ద్రోహంలో నమ్మించి గొంతు కోస్తే నిన్ను కోయదారా బాబు? నీకు కూడా ఏదో ఒక రోజు ఉంటది ఒక మత్తు ఇంజెక్షన్ రెడీగా. కాబట్టి ఇది కాదు. యువత ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఈ సోషల్ మీడియాను మంచికి వాడుకోవాలి తప్ప, ఇట్లాంటి వాటికి ఎవడో టచ్ అయితే దాంట్లో ప్రేమలో పడి, ఆ ప్రేమ పెద్దలు ఒప్పుకోకపోతే చంపేదాకా రావటమేంది? చూస్తున్నాం గతంలో తల్లిదండ్రులు చెప్పకుండా ఎళ్లి పెళ్లి చేసుకోవడం, లేదంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటివి ఉండేయి. ఇక డైరెక్ట్‌గా ఎక్కడికొచ్చిందంటే, ఇక అడ్డం వస్తే చంపేయటం అనే కాడికొచ్చింది. ఏ తల్లిదండ్రులైనా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని కోరుకుంటారా? ఒకవేళ నీకు నచ్చలేదు, వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదో, అది నీకు నచ్చలే, నీకు నీకు నచ్చిందేంది పెళ్లి చేసుకోవడం. పోయి చేసుకో. చంపేయటం ఏంది వాళ్ళ జీవితాన్ని పాపం ఆగం చేసి. మిగతా పిల్లలు నలుగురున్నారు. మొత్తం ముగ్గురు అమ్మాయిలు, ఒక కొడుకు. అంటే ఇంక ముగ్గురున్నారు ఈమె గాక. ఈ మహాతల్లి గాక. ఈ కడ తెరిచిన తల్లి, కసాయి బిడ్డ ఈమ. ఈమె గాక ఇంకా ముగ్గురు. వాళ్ళని అనాథలు చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు లేనోళ్ళని చేసేసింది. ఇగో ఇట్లాంటి ఉన్మాదులు తయారవుతున్నారు. ప్రేమ గాదు, అది ఉన్మాదం. విషమిచ్చి చంపి, మత్తిచ్చి చంపేయడం ప్రేమ ఎందుకుంటది? ఒక ఇద్దరు అంటే మనుషుల్ని చంపటం వేరు, తల్లిదండ్రులను చంపటం వేరు. తల్లి, తండ్రినే చంపిందంటే దానికి ప్రేమ ఉన్నట్టా? లేనట్టా? అసలు మనసా? శాడిజమా? శాడిస్టా? మనిషా? జంతువా? పశువా? అనేది అర్థం చేసుకోవాలి.
ఆ లవ్ చేసినోడని అర్థం చేసుకోవాలి ఇప్పుడు. ఓరి నాయన తల్లి, తండ్రినే చంపేసిందంటే ఇక మన్నేం బతకనిస్తదని అనుకోవాలి. తప్ప ఇట్లాంటి ఉన్మాదులతోని ప్రయాణం చేస్తే నీ సావుకు గూడా ఏదో ఒక రకం విషం ఇంజెక్షనో, మత్తు ఇంజెక్షనో రెడీగా ఉంటది. 'సురేఖ' పెద్దల మందలిస్తున్నారని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని బలవనమరణం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిందిది. రైట్. పొత్తుకు కొత్తగూడెం కీలకంట. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ షరతు. కొత్తగూడెంలో 30 డివిజన్లు కోరుతున్న పార్టీ. 17 మాత్రమే ఇస్తామంటున్న కాంగ్రెసు. పొత్తు లేకపోతే రాష్ట్రం అంతా ఒంటరిగానే. అవసరమైతే ఇతర పార్టీలతో కలిసి వెళ్తామని కూనంనేని చెప్పిండట. సిపిఎం, బీఆర్ఎస్ పరస్పర సహకారం. ఇప్పుడు సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసినాయి. సిపిఎం చేయలే. ఇప్పుడు సిపిఎం, బీఆర్ఎస్ ఒక అవగాహనకొచ్చినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. చాలా మంచి ఫలితాలు ఖమ్మం జిల్లా లాంటి జిల్లాలో కూడా సాధించారు. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఎంపీటీ, జెడ్పీటీసీలో కూడా వాళ్ళు ముందుకు పోబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా సిపిఎం, బీఆర్ఎస్‌కు క్లారిటీ ఉంది. సిపిఐ పార్టీ పరిస్థితే అంటే క్రాస్ రోడ్‌లో ఉంది. ఎటెళ్ళాలా? బీఆర్ఎస్, సిపిఎం అలయన్స్‌లోకెళ్ళాలా? కాంగ్రెస్ పార్టీ పాత అలయన్స్‌లో ఉండాలనే దానికి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషను, మున్సిపాలిటీ అదే ఒక గుదిబండ లెక్క తయారైంది. రాష్ట్రం మొత్తం 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో సిపిఐ, కాంగ్రెస్ పొత్తు నిలబడాలంటే కొత్తగూడెం కార్పొరేషన్ డిసైడ్ చేస్తది. కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ పార్టీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. అక్కడ 30 ఇస్తే తప్ప కార్పొరేటర్లు, కౌన్సిలర్ పోస్టులు, సీట్లు మాకు 30 కేటాయిస్తే తప్ప మేము పొత్తు లేదు అనంటే కాంగ్రెస్ 17 ఇస్తామంటుంది. 30 ఇస్తే 30 ఇచ్చారంటే ఆల్రెడీ దాని చైర్మన్ కూడా సిపిఐకే ఎళ్తది. అంటే అల్టిమేట్‌గా ఏంది కొత్తగూడెం వదిలేయండి. కాంగ్రెస్‌కి కొత్తగూడానికి సంబంధం లేదు. మాదది అని సిపిఐ పార్టీ చెప్పింది. లేదు లేదు మీకంత ఇయ్యం. ఒకటో రెండో కొన్ని అక్కడక్కడ ఇచ్చుకుంటూ పోతాం. కొత్తగూడెంలో అయితే ఒక 15 ఇస్తాం. తప్ప అంటే లేదుగా ఆ కాడికొస్తే ఒకవేళ కొత్తగూడెంలో మీరు 30 ఇయ్యని పరిస్థితొస్తే, మాకు వదిలేయని పరిస్థితొస్తే కొత్తగూడాన్ని, ఇంకో పార్టీతోని పొత్తుకైనా పోతాం. తెగదెంపులు చేసుకుంటాం మీతోనని ఒక అల్టిమేటాన్ని ఇచ్చారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూడాలి. ఈ కొత్తగూడెం సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తుంటదా లేదా అనేదానికి కొత్తగూడెం ఒక మైలురాయి ఇప్పుడు. దాంతోనే డిసైడ్ అయ్యిద్ది. ఇగో ప్రియుడితో పెళ్లి వద్దంటున్నారని తల్లిదండ్రుల హత్య చేసిండు. ఇదే వీళ్ళే పాపం. దశరథ్, లక్ష్మట అమాయకులు, ఇన్నోసెంట్సు, చేను పని చేసుకుంటోళ్ళు. కూతురు ఇంజెక్షన్ ఇస్తుంది నొప్పులకి అని నమ్మి, ఇంజెక్షన్ తీసుకుంటే నమ్మించి నమ్మక ద్రోహం చేసి చంపేసింది. ఇక ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే క్రైమ్ ఇంకోటుండదు. మనోళ్ళు సోకాల్డు వీళ్ళు మాట్లాడుతా ఉంటారు. ఫెమినిస్టులు, మహిళా హక్కుల కోసం మాట్లాడేవాళ్ళు. ఇట్లాంటి వాటి పైన మాట్లాడాల. ఏ బట్టలేసుకోవాలి, పొట్టి బట్టలా, పొడుగు బట్టలా వీటిపైన కాదు డిబేట్లు పెట్టి, టీవీలలో చర్చలు పెట్టి, బూతులు తిట్టుకొని ఒకళ్ళనొకళ్ళు ఇది కాదు కావాల్సింది. ఇట్లాంటి వాటిపైన ఇది సామాజిక రుగ్మత, సోషల్ మీడియా, ప్రేమ ఇట్లాంటి వాటితోని తల్లిదండ్రులను చంపే కాడికి వస్తుందంటే ఎటు తీసుకెళ్తాండ్రు యువతని అనేది వీటిపైన చర్చ, డిబేట్ జరగాల్సింది. దురదృష్టం ఏందంటే వీటిపైన జరగదు. ఏదేదో పనికిరాని అంశాలపైన జరుగుతా ఉంటది. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. హార్వర్డ్ ప్రొఫెసర్లతో సీఎం రేవంత్ భేటీ అట. విద్యా ప్రమాణాల పెంపుపై కీలక చర్చలు. హార్వర్డ్ ప్రొఫెసర్లతోనే సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యిండు. మన తెలంగాణ విద్యాశాఖ మంత్రి విద్య నేర్చుకుంటుండు హార్వర్డ్ యూనివర్సిటీలో. కోర్స్ చదువుకుంటాడు పోయి. ఇక్కడున్న విద్యా వ్యవస్థను బాగు చేయండి అని విద్యాశాఖ మంత్రిని చేస్తే, ఇక్కడున్న విద్యా వ్యవస్థ ఎక్కడుందో అక్కడే ఉంది. ఎక్కడ పోస్టులు నింపట్ల, యూనివర్సిటీలలో పోస్టులు గాని, మొత్తం భర్తీ ఏమీ లేదు గానీ, హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి ప్రొఫెసర్‌లతోని ఫోటోలు దిగి, ఆ ఫోటో పెట్టారు సోషల్ మీడియాలో, అది మీడియాలో. అది చూపిచ్చారు మనం. రైట్. తెలంగాణ జాగృతి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తదట. ఆ పోటీ కూడా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు పైన చేస్తాడు. ఫార్వర్డ్ బ్లాకు అని ఒక పార్టీ ఉంటది. ఆ పార్టీ గుర్తు సింహం అనుకుంటా. దానిపైన చేస్తారట.
డైరెక్ట్‌గా వీళ్ళకి ఇంకా గుర్తు రాలేదు కాబట్టి డిసైడ్ అయ్యారు పోటీ చేయాలని. ఆ పోటీలో ప్రధానంగా ఏందంటే బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలని వ్యూహం అనమాట. బీఆర్ఎస్ పార్టీలో కొన్ని ఓట్లు చేసడం వల్ల ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో సానుకూలమైన ఫలితాలు వచ్చినాయి బీఆర్ఎస్ కన్నారు అనే ఒక వాతావరణం వచ్చింది. అది రేపు బీఆర్ఎస్ కారు గుర్తుంటది. కారు గుర్తుండటం వల్ల ఇంకెక్కువ తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ కోర్ ఏరియాలో మున్సిపాలిటీలలో గెలిస్తే బీఆర్ఎస్ ఒక రకంగా సానుకూలంగా ఉంటది. ఆ సానుకూలంగా ఉండకుండా ఉండటం కోసం ఆమె ప్రయత్నం ఉంది తప్ప ప్రజల కోసం కాదది. రైట్. విజయక్రాంతి చూద్దాం. రైట్. కాంగ్రెస్‌కి తీరిక లేదు. బీజేపీకి సొయ్యి లేదు. అన్ని హామీలను తొంగలో తొక్కిన ప్రభుత్వం చోద్యం చూస్తున్న బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్‌లో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. పార్టీ ఓడిపోయిన తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యాడు. బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన వరంగల్ ఎంపీకి కంటెస్ట్ చేసిండు బీజేపీ నుంచి. ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ గూటికే వచ్చిండు. నిన్న జాయిన్ అయ్యిండు కేటీఆర్ సమక్షంలో. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా రూలింగ్ పార్టీలో జాయిన్ అయితారు ఇట్లా నాయకులు కొంతమంది. కానీ ఉల్టాగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఈ మధ్య కాలంలో మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ నుంచో, బీజేపీ నుంచో లేకపోతే ఇంకో పార్టీ నుంచో సాక్షి చూద్దాం. పొత్తులపై నిర్ణయం పీసీసీ చీఫ్‌దేనట. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోవాలి. ప్రజాభవన్‌లో భేటీపై కొందరు పిచ్చి భ్రమలు, పిచ్చి రాతలు అని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న మదిరలో మాట్లాడిండు. మళ్ళా సేమ్ అదే. పొత్తులపైన అయితే పీసీసీ అధ్యక్షుడిదేనట అల్టిమేట్‌గా డెసిషను. నేను ఇప్పటికీ భరోసా సభ్యుడినే. పార్టీకి రాజీనామా చేయలేదు. నాపై ఎలాంటి సస్పెన్షను, బహిష్కరణ ఉత్తర్వులు లేవు. అనర్హత పిటిషన్ అసత్య ఆరోపణే. స్పీకర్‌కి దానం నాగేందర్ అఫిడవిట్ 30న విచారించనున్న సభాపతి. నేను ఇప్పటికీ బారాస సభ్యుడినే అంటుండు. పార్టీకి రాజీనామా చేయలేదట. నా పైన సస్పెన్షన్ లేదు. కానీ పోటీ చేసినవుగా. బీఆర్ఎస్ నుంచి పోయేదే. కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇది ఈనాడు పేపర్‌లో బ్యానర్ ఐటెమ్ అనమాట. ఆయన చేసింది తప్పు కాదన్నట్టు.